నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు. ఆత్మకూరు పట్టణంలో విబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ. ముత్యాలమ్మ జాతరకు 105 బస్సులు నడుపుతాం. వాకాడులోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎం పెంచలయ్య. వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జంగాలపల్లి గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి. చిలుకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ముత్యాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ ఆత్మకూరు పట్టణంలో పండుగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 60 లక్షలు విలువ చేసే 150 ట్రైసైకిళ్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇప్పటి నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి. వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు, న్యాయబద్ధంగా ఉందా లేదా, నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది. ఈ 150 మంది ఇంకా వాళ్లే కాదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉండి మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. విశాలమైనటువంటి ఆలోచన, దృక్పథం, సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మనకు పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం. ఇది ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా. ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది, వందల మంది ఇక్కడికి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారందరి తరఫున కూడా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని, ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాం. ఈరోజు ఇది ఒక మంచి సుదినం. ఇటీవలనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉండే, అయితే చాలా కార్యక్రమాలతో ఆ రోజు ఆలస్యం అవుతుందని ఈ కార్యక్రమాన్ని మళ్లీ మరి వారికి పార్లమెంట్ కూడా ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు మాత్రమే వారికి ఖాళీ ఉంటుంది. మాకు కూడా 21వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మేము కూడా రాలేని పరిస్థితి ఉంది. అందుకని ఎంపీ గారిని కోరితే ఈరోజు ఆదివారం పార్లమెంటు ఉండదు, మీకు కూడా సమావేశాలు అయిపోతాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను. ఆత్మకూరులో అందరినీ కలుద్దాం. దీనితో పాటు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటానని చెప్పి ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది. ఎందుకంటే లోకల్ గా ఉండేది ఒక ఎమ్మెల్యేకి తెలిసినంత నాకు తెలియదు.
రామనారాయణకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలుగుతున్నాడు. నేను చేయలేనని, కానీ తోటే నాతో రావడం, అందరినీ పలకరియడం, ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చేయాలా ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలుగుతుంది. ఇంకా 3 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి, ఆ 3 కూడా పూర్తి చేస్తాను. ప్రతి దగ్గర కూడా నేను గమనిస్తున్నాను, వాళ్ళ మొహాల్లో చాలా ఆనందం. కలయిక కదలడం అనేది ప్రతి ఒక్కరికి మూమెంట్, ప్రతి ఒక్కరికి అదనేది ఉంటే వాళ్ళ చిన్న మనసు పెద్ద మనసు, లేదంటే మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కూడా చిన్న మనసు. ఈరోజు మనము ముందుకు పోగలుగుతాం, కదలగలుగుతాం, మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం అనేది ఒక పెద్ద మనసు కలిగిస్తున్నాం. అదే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇప్పుడు ఈ ట్రైసైకిల్స్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది, మనము కూడా ఏదన్నా చెయ్యాలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనసుల్లో కలగాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఈరోజు ఇంకా మేము ఇవ్వాల్సినవి ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఇస్తాము. ఎందుకంటే తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ పూర్తి సహకారం అందిస్తుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఆయన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి సందర్శించారు. అమ్మవారి దర్శన అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు తదితరులు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 2వ దశ పనులకు 3,90,00,000 రూపాయలకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. రాబోయే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మే నెల 6వ తేదీ నుండి 13 వరకు జరిగే గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సహకరిస్తుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సుగుణమ్మ, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాంతారాం, శ్రీనివాస్, రాజారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే, ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఇది మొత్తం ఎస్టిమేట్ వేయించి చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరిగే ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తుల సౌకర్యార్థం వాకాడు డిపో నుండి 105 బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ పెంచలయ్య తెలిపారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ వాకాడు నుండి 25, గూడూరు నుండి 30, వెంకటగిరి, సూలూరుపేట డిపోల నుండి 10 చొప్పున, నెల్లూరు 1వ డిపో నుండి 30 బస్సులు జాతరకు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలు నిర్ణయించామని, ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. మొత్తం 105 బస్సులు అయితే మేము ఆపరేట్ చేస్తున్నాము. మరి ఆ సందర్భంలో గూడూరు డిపో నుంచి 30 బస్సులు వస్తాయి. అదే వెంకటగిరి డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. తర్వాత వాకాడ్ డిపో నుంచి 25 బస్సులు పెడుతున్నాము. తర్వాత సూలూరుపేట డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. అదేవిధంగా నెల్లూరు 1 10 బస్సులు వస్తాయి. నెల్లూరు 2 నుంచేసి ఒక 15 బస్సులు వస్తాయి. నెల్లూరు 1 నుంచి కూడా 15 బస్సులు వస్తాయి. ఈ బస్సులన్నీ కూడా తూర్పు కనుపూరు జాతరకి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా ప్రయాణికుల యొక్క అవసరత తీర్చి
అన్ని బస్సులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రయాణికులకి సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేసాము. అది మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి సార్. కోట కన్పూర్ వచ్చేసి 35 రూపాయలు, గూడూరు కన్పూర్ వచ్చేసి 45 రూపాయలు. అదేవిధంగా కన్పూర్ వచ్చేసి 35 రూపాయలు. నాయుడుపేట తూర్పు కన్పూర్ వచ్చేసి 60 రూపాయలు, సూలూరుపేట తూర్పు కన్పూర్ వచ్చేసి 90 రూపాయలు. ఇవన్నీ కూడా ప్రయాణికులకి అంటే 1.5 ఫేరు అవన్నీ కూడా ఏం లేకుండా నార్మల్ ఫేరే అరేంజ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు. గూడూరులోని సందీప్ ఆర్థో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం డక్కిల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి హాజరైన రోగులను వైద్యులు పరీక్షించి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళు మోకాళ్ళ నొప్పికి, నడుము నొప్పికి, అన్ని రకాల ఆర్థోపెడిక్ సమస్యలు, కీళ్ళు ఎముకల నరాలకు సంబంధించి అన్ని రకాల సమస్యలకి ఉచితంగా చూసి తర్వాత మందులు కూడా అన్ని ఫ్రీగా ఇస్తున్నాము. సో ఎవరికైనా మేజర్గా సర్జరీ అవసరం ఉన్నా దానికి తగినట్టు ట్రీట్మెంట్ అడ్వైజ్ అనేది చేస్తున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 to 200 పేషెంట్స్ వరకు మనం చూసి మందులు ఇచ్చేదానికి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో పెట్టాము. సో మనకి క్యాంపు బాగా సౌకర్యవంతంగా జరిగేదానికి మనకి ఇక్కడ లోకల్ లీడర్స్ మెయిన్గా రామచంద్ర నాయుడు సార్ గారు, తర్వాత వాళ్ళ మనుషులందరూ కూడా మనకి అన్ని రకాలుగా ఇక్కడ సహకారం అందిస్తూ ఉన్నారు. సో మేము క్యాంప్ ఇలాగే సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ ముందు కూడా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి జరగకపోగా అప్పులు మిగిల్చారని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జంగాలపల్లి గిరిజన కాలనీలో జనసేన నాయకులు పర్యటించారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, నాయకులు శ్రీహరి, మణి తదితరులు పాల్గొన్నారు. స్థలం ఉందా? ఇల్లు మళ్ళీ ముతుకూరు కరెంటు పోలేదు. అటైతే ఒక నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక గిరిజన కాలనీలు, ప్రతి కాలనీలో కూడా కనీస వసతులు కానీ చాలా ఇబ్బందులు, ఆధార్ కార్డులు లేకపోవడం, ఉండటానికి ఇళ్లకు ఇబ్బంది, తాగునీరు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్క సంఘంకి వెళ్ళి తెలుసుకొని అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏదైతే ఈనాడు మీడియా సమావేశాలు పెట్టి పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులరా, నేను ఒకటే చెప్తా ఉన్నా, కూటమి ప్రభుత్వం కాంట్రాక్టుల కోసము జనసేన పార్టీ ఏదన్నా నిధులు వస్తే తీసుకుందామన్న ఆలోచన కాదు. ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. అదేవిధంగా కూటమిలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగకుండా అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఇంకా తాగడానికి నీళ్లు లేక, ఓటర్ కార్డు లేక, ఆధార్ కార్డు లేక, ఉండటానికి ఇల్లు లేక, బిడ్డలని బడికి పంపించుకోలేక అనేక వసతులతో ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది చూస్తే పెత్తందారులు వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తూ వాళ్ళు మాత్రం పెద్దోళ్ళు అవుతున్నారు. వీళ్ళ ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి కానీ వీళ్ళ బాగోగులు అవసరం లేనటువంటి స్థితిలో జరిగాయి. కానీ నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకుని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధి అంటే జంగాలపల్లికి ఆనుకొని ఉన్నటువంటి సంఘం ఇది, ఎస్టీ కాలనీ. వీళ్ళకి ఇక్కడ కొంతమందికి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మద్దతు తెలిపింది ముస్లిం సోదరులేనని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ అన్నారు. నెల్లూరు నగరంలోని
మన్సూర్ నగర్ లో ఉన్న రెహమతయ్య మసీదులో జనసేన నాయకులు కిషోర్, యాసిన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధా మాధవ్, రాజేష్, శరవణ, నరహరి, సత్యం, సుధాకర్, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ మిల్కే కరేంగే రంజాన్ కరీం. ఇదే మాటని మహాత్మా గాంధీ నుంచి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దాకా పలుమార్లు చెప్పారు. మన పవిత్ర భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, కుల మతాల సమ్మేళనం. ఇది మన అదృష్టం. మా నెల్లూరులో మా బాయిలు చెప్పినట్టు, ఇందాక సార్ చెప్పినట్టుగాని కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగని అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే జరుపుకుంటాం. ఈరోజు ఇఫ్తార్ విందు మా యాసిన్ ఏర్పాటు చేసి ఇక్కడ పిలిచినప్పుడు తెలుగుదేశం నాయకులు మన జగీర్ సార్ గాని, అలాగే ఇంతియాజ్ గారు గాని, కుటుంబ సభ్యులు ఇక్కడ ఆత్మీయత మాకు పంచారు. నెల్లూరు కుల మతాలకు అతీతం, మేమందరం సమైక్యంగా ప్రతి పండుగని చాటుకుంటాం. ప్రతి ఒక్కరి సాంప్రదాయాలని హద్దులు లేకుండా కొనసాగించాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం. ఈ రోజున నెల్లూరు సిటీలో రెహమతయ్య దర్గాలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషదాయకం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులందరికీ కూడా వారి వారి కోరికలు ఫలించాలని, కూటమి ప్రభుత్వం అందరికీ సుభిక్షమైన పరిపాలన సాగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ పవిత్ర మాసంలో అనేక మంది ఉపవాసాలు ఉంటూ చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు కమిటీ చైర్మన్ చిలకూరు దశరామరెడ్డి, ఈవో నవీన్ కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముత్యాలమ్మను దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు శాల్వా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. వస్తున్నా ఒక్క నిమిషం వెళ్ళిపోతాను. ఇస్తాను సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు. ఆత్మకూరు పట్టణంలో విబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ. ముత్యాలమ్మ జాతరకు 105 బస్సులు నడుపుతాం. వాకాడులోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎం పెంచలయ్య. వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జంగాలపల్లి గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి. చిలుకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ముత్యాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.